ఒకే ఫోన్ నంబర్‌తో 2 కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్‌లు ఉన్న వారికైతే ఒక కొత్త నోటీస్ మనకైతే రావడం జరిగిందండి. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా చెబుతాను. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికైతే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్‌కి మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఒకే ఫోన్ నంబర్‌తో 2 కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్న వారికైతే ఒక కొత్త నోటీస్ మనకైతే రావడం జరిగిందండి. అదొక హెచ్చరికగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో మనం చూసినట్లయితే టాపిక్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదే మన ఆర్‌బీఐ అనేది ఒక ఫోన్ నంబర్‌తో 2 కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్న వ్యక్తుల కోసం అయితే ఒక కొత్త మార్గదర్శకాలు మనకైతే జారీ చేసిందని చెబుతున్నారండి. ఈ నోటీసు భద్రతా చర్యలు నెరవేర్చడం వల్ల మరియు బ్యాంకింగ్ వ్యవస్థలో కస్టమర్ సమాచారం యొక్క సరైన నిర్వహణ మనకైతే నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. బహుళ బ్యాంకు ఖాతాలకు కారణాలు ఏంటంటే ప్రజలు వివిధ కారణాల వల్ల బహుళ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉండొచ్చని చెప్పుకోవచ్చండి. అవి ఉద్యోగ జీతాలు అందుకోవడం, గృహ రుణాలు లేదా వాహన రుణాలు నిర్వహించుకోవడం, అదేవిధంగా ప్రత్యేక ఖాతాలో అవసరమయ్యే వివిధ ప్రయోజనాలు మరియు అవసరాలను చెప్పుకోవచ్చండి. ఆర్‌బీఐ యొక్క చర్య మరియు కొత్త మార్గదర్శకాలు ఏమిటంటే కస్టమర్లు డబ్బు భద్రతను మెరుగుపరచడానికి మరియు ఖాతా భద్రతలో మార్పులను తీసుకురావడానికి ఆర్‌బీఐ 1 కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగిన వారికైతే కొన్ని కొత్త నిబంధనలు మనకైతే ఇక్కడ అమలు చేసిన అర్థమవుతుందండి. ఒక ఫోన్ నెంబర్ బహుళ ఖాతాలకు లింక్ చేయబడింది. చూసినట్లయితే ఇక్కడ సౌలభ్యం కోసం ఒకే ఫోన్ నెంబర్కు బహుళ బ్యాంక్ ఖాతా లింక్ చేయడం ద్వారా సర్వసాధారణం చెప్పుకోవచ్చండి. భద్రతను మెరుగుపరచడానికి ఆర్‌బీఐ ఇప్పుడు ఈ పద్ధతుల మార్పులు మనకైతే చేయవలసి ఉంది. కేవైసీ అవసరాలు కొత్త బ్యాంక్ ఖాతాను తెరిచినప్పుడు మీ కస్టమర్లను తెలుసుకోవడం అదే కేవైసీ అండి. ఫారంను తప్పనిసరిగా పూరించాలి. ఆర్‌బీఐ వారి కేవైసీ సమాచారాన్ని ఇక్కడ అప్డేట్ చేయమని ఒక ఫోన్ నెంబర్కు 1 కంటే ఎక్కువ ఖాతాలు మనకైతే లింక్ చేసిన కస్టమర్లను కూడా ప్రాంప్ట్ చేయవచ్చండి. అదేవిధంగా జాయింట్ ఖాతాల కోసం కేవైసీని అప్డేట్ చేయడం, ఉమ్మడి ఖాతాల విషయంలో కొత్త మార్గదర్శకాలు మనకైతే అనుగుణంగా మరొక మొబైల్ నెంబర్ను కేవైసీ ఫారంలో అప్డేట్ చేయవచ్చని చెబుతున్నారండి. కేవైసీ యొక్క ప్రాముఖ్యత బ్యాంక్ ఖాతాను తెరిచినప్పుడు వ్యక్తులు అందించిన సమాచారాన్ని ధృవీకరించడానికి కేవైసీ అవసరం అండి. ఇది ఖాతా తెరిచే వ్యక్తి నిజమైనదా మరియు లేదా వారి యొక్క వివరాలు ఖచ్చితంగా తెలుసుకోవడానికి నిర్ధారిస్తుందండి. నియంత్రణ ప్రమాణాలను అనుగుణంగా మరియు బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క సమగ్రత నిర్వహించడానికి అయితే బ్యాంకులకు కేవైసీ సమాచారం చాలా ఎక్కువ అవసరం చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా ఖాతాదారులు ఏం చేయాలి? ఒక ఫోన్ నెంబర్కు ఎన్ని ఖాతాలు లింక్ చేయబడిందో ధృవీకరించాలండి. మీరు ఒక ఫోన్ నెంబర్కి బహుళ ఖాతాలు లింక్ చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా కొత్త ఆర్‌బీఐ మార్గదర్శక ప్రకారం మీ కేవైసీ సమాచారాన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. వేరువేరు ఖాతాల కోసం ప్రత్యేకించి ఉమ్మడి ఖాతాల కోసం వేరువేరు మొబైల్ నెంబర్ ఉపయోగించిన వారికైతే పరిగణించబడుతుంది చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలను బ్యాంకు ఖాతాల భద్రతను పెంపొందించడానికి మరియు ఖచ్చితమైన కస్టమర్ సమాచారాన్ని నిర్ధారించడానికి కీలకమైనని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా ఖాతాదారులు తమ కేవైసీ వివరాలను వెంటనే అప్డేట్ చేయాలి మరియు ఏదైనా అసౌకర్యాన్ని నివారించడానికి మరియు బ్యాంకింగ్ నిబంధనలు అనుగుణంగా ఉండడానికి కొత్త నిబంధనలు కూడా మనకైతే కట్టుబడి చెప్పుకోవచ్చండి. ఈ విధంగా మనకైతే కొత్త ఆర్టికల్ రావడం జరిగిందని చెప్పుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.